జాక్ తన పేరెంట్స్ ని $10,000 అడగగానే వారిద్దరు కూడా షాక్ అవుతారు. ఆ సమయంలో జాక్ వారితో విషయం చెప్పక ముందే అకౌంట్ లో బ్యాలెన్స్ అయిపోవడంతో ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. దాంతో ఇక తన జీవితం జైల్లోనే గడపాల్సి వస్తుందని జాక్ అనుకుంటాడు. ఇక ఆ రోజు నుండి పరిస్థితులు అర్థం చేసుకొని జైల్లో సరదాగా సమయాన్ని గడపడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తను పని చేస్తున్నప్పుడు తన సిస్టమ్ లో $10,000 క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అయితే ఆ విషయం గురించి జాక్ కి తెలియదు. ఇంతలో తన ఫుడ్ రావడంతో జాక్ హ్యాపీగా తన ఫుడ్ తింటాడు. అలా 3 నెలల సమయం గడిచిపోతుంది. అప్పుడు ఒక రోజు తన సిస్టమ్ లో అనౌన్స్మెంట్ వస్తుంది. అదేంటంటే తను తప్పు చేసినట్టు ఒప్పుకొని 40 సంవత్సరాలు జైలు శిక్షను నిర్వహించాలి, లేదంటే ఎవరినైనా లాయర్ ని హైర్ చేసుకోవాలి. కోర్టులో తన తరపు వాదించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో జాక్ అక్కడ ఒక మెసేజ్ ఉండడం గమనించి క్లిక్ చేస్తాడు. అయితే 3 నెలల క్రితం తన తల్లి పంపించిన $10,000 చూసి షాక్ అయిపోతాడు. వెంటనే జాక్ చాలా సంతోషపడి ఒక లాయర్ ని హైర్ చేసుకున్నట్టు చెప్తాడు. అలా చెప్పిన వెంటనే తన అకౌంట్ లో నుండి డబ్బులు కట్ అయిపోతాయి. ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా ఒక లాయర్ తో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు లాయర్ మాట్లాడుతూ ఈ కేసులో నుండి తప్పించుకోవడం చాలా కష్టమని, కాబట్టి తప్పు మొత్తం ఒప్పేసుకుంటే తక్కువ శిక్ష పడుతుందని చెప్తాడు. అలా చెప్పేది ఫోన్ కట్ చేయగానే జాకీ ఏం చేయాలో అసలు ఏ మాత్రం అర్థం కాదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.